మొట్టమొదటిసారిగా కన్యరికానికి పంపిస్తారు. మొట్టమొదటిసారిగా ఆమెను పడుపు వృత్తికి సొంతంగా తన అన్న, సొంతంగా తన తండ్రి పోయి ఒక కస్టమర్ను తీసుకొని వస్తాడు. తీసుకుని వచ్చి ఆ రోడ్డు పక్కన నిలబెట్టి ఆమెను అమ్ముతాడు. ఆమె ప్రతిరోజు తన శరీరాన్ని అమ్ముకుని తన ఇంటి జీవితాన్ని గడుపుతుంది. మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, ఏమయ్యా ఇలా జరుగుతుంది, ఏమైనా సహాయం చేస్తారా అని అడిగాం. దేవుని రాజ్య స్థాపనలో క్రైస్తవులముగా మనం చేయాల్సినటువంటి పని. ఆయన ఒక ప్రభుత్వం వారు అంటారు, ఇది వారి కర్మ, ఇది వారు చేసుకున్నటువంటి కర్మ, ఇది వారు పుట్టినటువంటి కులములో ఉన్నటువంటి వృత్తి, ఇది అది వాళ్ళు చేసి తీరాల్సిందే, మధ్యలో నువ్వెవడు ఎక్కడో వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవులు దేవుని యొక్క స్వభావములోను దేవుని యొక్క స్వరూపములోను మరియు దేవుని యొక్క పోలిక చొప్పున ఉన్నారు అని మనం తెలుసుకున్న సమయంలో క్రైస్తవులముగా మనకున్నటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, సంఘము దేవుని యొక్క రాజ్య స్థాపన చేయాలి అన్నటువంటి పిలుపుతో పిలువబడినటువంటి సంఘము, సంఘ ప్రతినిధులుగా నువ్వు నేను దేవుని రాజ్య స్థాపన చేయటానికి ఉన్నాం. కానీ మరి 4 గోడల మధ్య కూర్చుని 4 పాటలు పాడుకుని ఇంటికి వెళ్ళిపోయి అబా శబాష్ మంచిగా మతం పాటిస్తున్నాం అని అనుకుంటే, అది మాత్రమే దేవుని రాజ్య పరిచర్య అని అనుకుంటే మనం ఎక్కడో తప్పులో కాలేసినట్లే. అందుకనే క్రైస్తవ సంఘము పైన ఉన్నటువంటి ఈ దాడి భౌతికం మాత్రమే కాదు, అది సిద్ధాంతపరమైనటువంటి దాడి కూడా అని జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధాంతపరమైనటువంటి దాడి అనంటే బోధకు సంబంధించినటువంటి దాడి. మధ్యప్రదేశ్లో నేను బ్రతికే రోజుల్లో, నేను ఉన్నటువంటి రోజుల్లో అక్కడమ్మాయినే పెళ్లి చేసుకున్నాను, అక్కడే ఇల్లు కట్టుకున్నాను. కానీ క్రైస్తవులని చెప్పుకున్న కారణంగా ఉద్యోగం రాదు, క్రైస్తవుడని చెప్పుకున్న కారణంగా ఒక సమాజంలో ఉండనివ్వరు, క్రైస్తవుడని చెప్పుకున్న కారణంగా మనల్ని ఒక దేశద్రోహిగా చూస్తారు. ఇలాంటి భౌతిక పరమైనటువంటి దాడులు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక వింతైనటువంటి ప్రక్రియ, ఒక వింతైనటువంటి భౌతికమైనటువంటి దాడి ఈ మధ్య రోజుల్లో మరి మనకు కనిపిస్తూనే ఉంది. మాటల చేత దాడి, కోట్లేసుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని యేసు క్రీస్తు దేవుడు కాదు, యేసు క్రీస్తు కేవలము ప్రవక్త మాత్రమే, యేసు క్రీస్తును నమ్మిన వారు నరకానికి వెళ్తారు, యేసు క్రీస్తును దేవునిగా నమ్మిన వారు నరకానికి వెళ్తారు, ఆయన కేవలము మనిషి మాత్రమే, ఆయన కేవలము ప్రవక్త మాత్రమే అని చెప్పేటటువంటి క్రైస్తవేతరులు ఎంత క్రైస్తవ సంఘాన్ని చెరబట్టడానికి, క్రైస్తవ సంఘాన్ని విడదీయటానికి ప్రయత్నించారో అంతే ఎక్కువగా క్రైస్తవ సంఘములోనే క్రీస్తు వారమని చెప్పుకుంటూ, క్రైస్తవ సంఘములోనే క్రైస్తవులమని చెప్పుకుంటూ యేసు దేవుడు కాదని, యేసు చిన్న దేవుడని, యేసు సృష్టింపబడినటువంటి దేవుడని, యేసు నీలాగా నాలాగా దేవుడని చెప్పుకొని బొంకి క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వాళ్ళు కూడా లోపలి నుంచే అపవాది చేతిలో తొత్తులుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, అందుకనే ఈ వాక్య భాగాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అందుకనే ఈ వాక్య భాగాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అన్నది మన పిలుపు. విశ్వాసులకు మాదిరిగా కేవలము మనము 4 బైబిల్ వచనాలు లేకపోతే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం లాక్కునొచ్చి పెట్టుకుని జబర్దస్తిగా చెప్పేటటువంటి బోధ కాదు. ప్రేమలో మన జీవితం కనిపించాలి, విశ్వాసములో మన జీవితం కనిపించాలి, పవిత్రతలో మన జీవితం కనిపించాలి, విశ్వాసులకు సైతం మాదిరిగా కనిపించాలి. నేను వచ్చే వరకు చదువుటయందు అంటే మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ, మనల్ని మనం విద్యాపరంగా పెరుగుతూ, విద్యాపరంగా ఉన్నతమైనటువంటి దిశలకు వెళుతూ, విద్యాపరంగా బోధ విషయంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతూ, మరి మూల భాషలేమి, అలాగే మిగిలినటువంటి లోకములో ఉన్నటువంటి తత్వ మరియు తర్కజ్ఞానమేమి, లోకములో ఉన్నటువంటి ప్రతి రంగము, ప్రతి భాగము, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రంగాన్ని కూడా, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను కూడా చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకొని రాగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి సువార్త పరిచర్యను నీకు నాకు ప్రభువు ఇచ్చాడు. బోధించుట యందు జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరాన్ని అలక్ష్యము చేయకుండా ఉండాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడేటట్లు నిత్యము వీటిని మనస్కరించుకోవాలి. వీటి యందే సాధకము చేయాలి. నిన్నును గూర్చి అంటే ఇంతవరకు ఏ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడానో, ఇంతవరకు నీకు ఏ విలువలు, రాజ్య విలువలు ఉండాలని చెప్పానో, ఇంతవరకు నీలో ఏ ప్రేమ కనపడాలన్నానో, నీలో ఏ పవిత్రత కనపడాలన్నానో, నీలో ఏ విశ్వాసం కనపడాలన్నానో, ఈ 3 కనిపించవు కానీ సిగ్గు లేకుండా స్టేజ్లు ఎక్కుతారు. ఇది ఈరోజు క్రైస్తవ సంఘాన్ని లోపల నుంచి నాశనం చేసేటటువంటి క్రైస్తవ బోధకుల జీవితం. వారి బోధ చెడిపోయిందే, వారి జీవితము చెడిపోయిందే. జీవితము చెడిపోయిన తర్వాత కూడా స్టేజ్లెక్కి మాట్లాడేవాడి బోధ ఎలాగూ చెడిపోతుంది. అది నేనైనా సరే, ఒకానొక రోజు మనం ఎవరమైనా సరే. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నిన్నును గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా,
ఈరోజు రాత్రికాల సమయంలో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి గలిబిలి, క్రైస్తవులకు బయట నుంచి వస్తున్న